హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నాన్ వెజ్ లవర్స్కి ఎన్ని వెరైటీ ఆఫ్ చికెన్స్ ఉన్నది సరిపోదు. నేను నా స్టైల్లో హెల్దీ వర్షన్ పాలక్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తా. ఓకే, ఒక కడాయిలోని నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత వెయిట్ చేసి తర్వాత కాస్త నూనె వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ చాలు. దాంట్లో గరం మసాలా దినుసులు, యాలక్కాయలు, లవంగా, దాల్చిన, షాజీరా అన్నీ ఒక 3 వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం తర్వాత 4 to 5 బాగా వేగిన తర్వాత దాంట్లో కూడా కొంచెం ఇప్పుడు ఫ్రై అయిన వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక 2 బిగ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే 500 గ్రామ్స్ చికెన్కి ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు నేను 1 అవర్ బిఫోరే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సేమ్ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరకాయలు, తర్వాత ఉప్పు, పసుపు అనేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అంతలో చూడండి, ఇంకా ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దాంట్లోని ఒక 1 బిగ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై అయిన వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం ఫ్రై అయిన తర్వాత ఎక్కువ గోల్డెన్ కలర్ అవ్వవసరం లేదు. దాని తర్వాత ఈ చికెన్ అంతా మ్యారినేట్ చేసిన చికెన్ దాంట్లో వేసుకోవాలి. పెరుగు అన్నీ, ఉప్పు, అల్లం వెల్లుల్లి అన్నీ, గరం మసాలా అన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్నాను. సో మ్యాక్సిమం ఏవి ఎక్స్ట్రా ఏం పడవు. సో నేను అలా వేసి పెట్టేసుకున్నాను. తర్వాత దాంట్లో కొంచెం కారం వేసి కలిపేసి మూత పెట్టి మగ్గడానికి పెట్టేశాను. అలాగ ఒక 15 మినిట్స్ వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత దాంట్లో వాటర్ అంతా వచ్చేసి బాగా కుక్ అయిపోతుంది. ఒక్కసారి మధ్యన ఒక్కసారి కలిపితే కలపవచ్చు, లేకపోతే అవసరం కూడా లేదు. సో అంత బాగా కుక్ అయిపోతుంది. చూడండి, నేను ఇలాగ మూత పెట్టేస్తాను ఇప్పుడు. సో మూత పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోతుంది. దాంట్లో వాటర్ అంతా దిగిపోయి సో బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రెష్గా కట్ చేసి పాలకూర బాగా కడిగి 2-3 టైమ్స్ వడబోసుకోవాలి. వడబోసిన తర్వాత దాంట్లో వాటర్ అంతా దిగిపోతుంది కదా. అప్పుడు మనం ఈ చికెన్లోని అంతా వేసేసుకోవాలి. నిజంగా చెప్తానండి, ఫ్రెష్గా పాలకూర వేసుకోండి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. పాలకూర చాలా హెల్త్ బెనిఫిట్స్ అందరికీ తెలుసు. ఊరికే పాలకూర ఇంకేదేంట్లో వేసినా, పప్పులో వేస్తే ఎన్నిసార్లు తింటా, బోర్ కొడుతుంది కదా. ఓన్లీ పాలకూర పప్పు, పాలకూర రొట్టి లేకపోతే సో ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. సో నేను ఇలాగ ట్రై చేశాను, ది బెస్ట్ అనిపించింది. సో ఇలా పాలకూర వేసి అది కూడా ఒక 10 మినిట్స్ ఏం వాటర్ వేయకుండా మూత పెట్టేయాలి. దాని తర్వాత అదే అయిపోతుంది, బాగా మగ్గిపోతుంది. ఎంతసేపు చెప్పండి పాలకూర ఉడకడానికి, అది ఉడికిపోతుంది. దాని తర్వాత నేను ఒక 1 బిగ్ టమాటో సైజ్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. లైట్ పులుపు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో అది వేసి ఇంకా ఫుల్ డ్రై ఉంది కదా, సెమీ గ్రేవీ కావాలని చెప్పి ఇప్పుడు నేను కొంచెం దాంట్లోని ఒక ½ గ్లాస్ వాటర్ దాంట్లోనే వేసుకొని బాగా కలిపి ఇంకా మూత పెట్టాను. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత ఫుల్ రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇంకా జ్యూస్ కావాలంటే కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ వేసుకోండి, లేకపోతే ది బెస్ట్ పాలక్ చికెన్ రెడీ.